ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం రాత్రి 8 గంటలకు స్టార్ట్ కానుంది. అయితే ఈ మ్యాచ్ జరగడం మన టీమిండియా ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చడం లేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బాయ్కాట్ చేయాలంటూ కూడా టీమిండియా ఫ్యాన్స్ బీసీఐని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తుంటే మాత్రం మ్యాచ్ స్టాప్ అయ్యేలాగా కనిపించడం లేదు. ఇకపోతే టీమిండియా గ్రూప్ ఏలో తమ మొదటి మ్యాచ్‌ను ఆల్రౌండర్ షోతో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది. కేవలం 4.3 ఓవర్లలోనే టార్గెట్‌ను చేజ్ చేసి నెట్ రన్ రేట్‌ను భారీగా +10 పాయింట్స్‌గా తెచ్చుకుంది. అలాగే పాకిస్తాన్ కూడా గ్రూప్ ఏలో తమ మొదటి మ్యాచ్‌ను ఒమన్‌పై 93 పరుగుల తేడాతో గెలిచింది. ఇకపోతే ఈ రెండు టీమ్స్ కూడా ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం తర్వాత టీ20 ఫార్మాట్‌లో తలపడుతున్నాయి. ఇంతకుముందు టీ20 ప్రపంచ కప్ 2024లో ఈ రెండు టీమ్స్ ఆడాయి. అక్కడ మన టీమిండియానే గెలిచింది. ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో కూడా టీమిండియానే గెలిచింది. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా ఎక్కడ చూసినా మన టీమిండియా డామినేషనే కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది మన టీమిండియా పాకిస్తాన్‌పై ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అనేది. ఇక ఆసియా కప్‌లో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూద్దాం. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఇండియా అండ్ పాకిస్తాన్ 19 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాకిస్తాన్ 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 3 మ్యాచ్‌ల్లో ఫలితం తెలియలేదు. అలాగే ఆసియా కప్‌లో టీ20 ఫార్మాట్ పరంగా చూసుకుంటే ఇండియా అండ్ పాకిస్తాన్ 3 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 2 సార్లు గెలిచింది. పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఇండియా అండ్ పాకిస్తాన్ ఒక్కసారి కూడా ఫైనల్‌లో తలపడలేదు. యాక్చువల్‌గా ఆసియా కప్ 1984లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంకలతో స్టార్ట్ అయ్యింది. ఈ 3 జట్లలో ఇండియా, శ్రీలంక ఫైనల్‌కు వచ్చింది. ఇండియా ఇప్పటివరకు 11 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. ఈ 11 సార్లలో ఇండియా, పాకిస్తాన్ ఒక్కసారి కూడా ఫైనల్‌లో తలపడలేదు. ఇకపోతే ఇప్పటివరకు ఆసియా కప్ 16 ఎడిషన్లు జరిగింది. ఇండియా, పాకిస్తాన్ 15 సార్లు పార్టిసిపేట్ చేసింది. 1986లో టీమిండియా 1991లో పాకిస్తాన్ ఆసియా కప్‌లో పార్టిసిపేట్ చేయలేదు. ఇక టీ20లో ఇండియా అండ్ పాకిస్తాన్ హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు ఈ రెండు జట్లు టీ20లో 13 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 10 మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్తాన్ 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అలాగే ఈ రెండు టీమ్స్ రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్‌లో టీమిండియా 4 మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్తాన్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్‌లో 4 మ్యాచ్‌లు గెలిచింది. ఇక పిచ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. దుబాయ్ పిచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఓవర్లలో హార్డ్ స్పేస్ కారణంగా ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్ అండ్ స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పవర్ ప్లే తర్వాత పిచ్ నెమ్మదిస్తుంది కాబట్టి స్పిన్నర్లకు టర్న్ గ్రిప్ దొరుకుతుంది. ఆ టైంలో స్పిన్‌లో రన్స్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ గ్రౌండ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 160కి పైగా రన్స్ చేస్తే మంచి స్కోర్‌గా చెప్పొచ్చు. ఇక టాస్ విషయానికొస్తే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక ముందుగా టీమిండియా మ్యాచ్ ప్రివ్యూ ఒకసారి చూద్దాం. టీమిండియా ఫస్ట్ మ్యాచ్‌లో ఒక డిఫరెంట్ ప్లేయింగ్ 11తో అయితే బరిలోకి దిగింది. కేవలం ఒక్క మెయిన్ పేసర్‌ని మాత్రమే తీసుకుంది. టీ20 స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షదీప్ సింగ్‌ని ఆ మ్యాచ్‌లో పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆసియా కప్ ముందు వరకు కూడా హర్షదీప్ సింగ్ మెయిన్ పేసర్‌గా ఉన్నాడు. అంతేకాకుండా హర్షదీప్ సింగ్ టీ20లో టీమిండియా పరంగా 99 వికెట్లను తీసుకున్నాడు. ఇంకో ఒక వికెట్ తీసుకుంటే 100 వికెట్లతో రికార్డు సృష్టించనున్నాడు. ఈ సింగిల్ వికెట్ కోసం హర్షదీప్ సింగ్ ఇంకా కొన్ని మ్యాచ్‌లు వెయిట్ చేయలేమో అనిపిస్తుంది. ప్లేయింగ్ 11లోకి హర్షదీప్ సింగ్ బదులుగా మరో టీమిండియా పేస్ ఆల్రౌండర్‌ను శివం దుబేను తీసుకుంది. శివం దుబే తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు. 2 ఓవర్లు వేసి 3 వికెట్లను తీసుకున్నాడు. ఒకవేళ పిచ్ పరిస్థితుల నేపథ్యంలో ఎక్స్ట్రా స్పెషలిస్ట్ బౌలర్ అవసరమైతే హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు ఇద్దరు స్పిన్నర్లలో గానీ లేదా బ్యాటర్లలో గానీ ఒకరిపై వేటు వేసే అవకాశం ఉంది. కానీ స్పిన్‌కు అనుకూలంగా ఉండే దుబాయ్ పిచ్పై 3 స్పిన్నర్లతోని బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. దీంతో పేసర్ అవసరమైతేనే జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. లేదంటే యూఏఈపై ఆడిన జట్టే పాకిస్తాన్‌పై ఆడనుంది. ఇకపోతే టీమిండియా సంజు శాంసన్‌కి మిడిల్ ఆర్డర్ స్పాట్‌ని ఇచ్చింది. గిల్ రాకముందు సంజు శాంసన్ ఓపెనింగ్ స్పాట్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. కానీ ఇప్పుడు గిల్ రావడం వలన అతను డిఫరెంట్ స్పాట్‌లో ఆడటం అవసరమైంది. అయితే యూఏఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌కు ఆడే ఛాన్స్ అయితే రాలేదు కానీ మంచి కీపింగ్ అయితే చేశాడు. ఒకవేళ పాకిస్తాన్‌తో ఆ స్పాట్‌లో ఆడే ఛాన్స్ వస్తే ఎలా ఆడతాడో చూడాలి మరి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న టీమిండియా జట్టులో 5 ఆటగాళ్లు పాకిస్తాన్‌పై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, జితేష్ శర్మ ఈ 5 కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తిలక్ వర్మ, సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఎలాగో ప్లేయింగ్ 11లో మాక్సిమం ఉంటారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం పాకిస్తాన్‌పై ఆడే ఛాన్స్ ఉంది. మిగిలిన 2 ఆటగాళ్లు జితేష్ శర్మ అండ్ రింకు సింగ్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగే శుభ్మాన్ గిల్, కుల్దీప్ యాదవ్‌కి టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌పై ఇదే ఫస్ట్ మ్యాచ్ కానుంది. వాళ్ళిద్దరూ పాకిస్తాన్‌పై వన్డేలు ఆడినప్పటికీ టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఇదే ఫస్ట్ మ్యాచ్. ఇకపోతే టీమిండియా పాకిస్తాన్‌తో ఆడే ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్ ఆడతారు. వీళ్ళిద్దరూ కూడా యూఏఈ మ్యాచ్‌లో ఎలా విధ్వంసం సృష్టించారో మనకు తెలిసిందే. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ ఆడతారు. నెంబర్ 5లో కీపర్ సంజు శాంసన్ ఆడతాడు. తర్వాత ఆల్రౌండర్లుగా 6, 7, 8 స్థానాలలో హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ ఆడనున్నారు. ఇక 9లో మెయిన్ పేసర్‌గా బుమ్రా ఉండనున్నాడు.
నెక్స్ట్ 10-11 స్థానాలలో స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు. ఇక పాకిస్తాన్ టీం మ్యాచ్ ప్రివ్యూ ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ యంగ్ టీంతో బ్యాలెన్స్డ్గా కనబడుతుంది. టీ20లో స్ట్రైక్ రేట్ బాలేదని బాబర్ అజమ్, రిజ్వాన్ని పక్కన పెట్టేసింది. పాకిస్తాన్ టీంను సల్మాన్ ఆలియాగా లీడ్ చేయనున్నాడు. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్ కంటే బౌలింగ్ యూనిట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా స్పిన్ యూనిట్ బెటర్ గా ఉంది. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ సుఫియాన్ ముకీమ్ పాకిస్తాన్ కి టీ20లో కీ బౌలర్ గా మారనున్నాడు. ఇతను 17 టీ20లో 25 వికెట్లను తీసుకున్నాడు. అలాగే ఆయబ్ కూడా కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 41 టీ20లో 816 రన్స్ చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్తో కూడా రాణించగలడు. వీరితో పాటు బౌలింగ్లో షాహీన్ షా అఫ్రిది అండ్ ఫహీమ్ అష్రఫ్ కూడా బాగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ యూనిట్లో చూసుకుంటే పాకిస్తాన్ చాలా వీక్గా కనబడుతుంది. టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్లో చాలా వీక్గా కనబడుతున్నారు. ఇక పాకిస్తాన్ ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా ఫర్హామ్ అండ్ ఆయూబ్ ఆడతారు. 1 డౌన్లో ఫకర్ జమాన్ ఆడనుండగా 4వ ప్లేస్లో మహమ్మద్ హారిస్ ఆడనున్నాడు. నెంబర్ 5 అండ్ 6లో సల్మాన్ ఆగా అండ్ హాసన్ నవాజ్ ఆడనున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో మహమ్మద్ నవాజ్, నెంబర్ 8లో అష్రఫ్, నెంబర్ 9లో అఫ్రిది, నెంబర్ 10లో సుఫియాన్ ముకీమ్, నెంబర్ 11లో అబ్రార్ అహ్మద్ ఆడనున్నారు.